హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే యూపీఎస్సీ సిలబస్లో ఎకానమీ సబ్జెక్ట్ని అయితే డిస్కస్ చేద్దాం. ఎకానమీ అనగానే చాలామందికి భయమేస్తుంది. కొంతమంది మైండ్ సెట్లో ఉండే హెడ్ వైట్ డౌట్ ఏంటంటే, బాబోయ్ ఎకానమీయా, యూపీఎస్సీ సిలబస్లో ఉండే ది టఫెస్ట్ సబ్జెక్ట్ అనుకుంటారు. ఇది టఫెస్ట్ సబ్జెక్ట్ అని మనం అనుకుంటున్నామా, లేకపోతే ముందు నుంచే ఎకానమీకి ఉన్న పేరా? ఒకవేళ ఇది టఫెస్ట్ సబ్జెక్ట్ అయితే మరి ర్యాంకర్స్ ఎలా వచ్చారు? ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఏ డైనమాలో థింక్ చేస్తున్నారు? ఎకానమీని టాపిక్ వైజ్ డివైడ్ చేసుకొని ఈజీ మెథడ్లో ఫాలో అయితే ఫీలింగ్ లైక్ కేక్ వాక్లా ఉంటుందా? మన డౌట్స్ అన్నీ ఈ వీడియోలో అయితే క్లారిఫై అవుతాయి. ఏదైతే అది అయింది, ఈరోజు ఎకానమీయా లేకపోతే మనమా తెలుసుకుందాం. ఎవరైతే నా వీడియోని చూసి మీరు నా అలాగే టాపిక్ వైజ్ డివైడ్ చేసుకొని సెక్షన్ వైజ్గా స్టాండర్డ్గా చదువుతున్నారో కామెంట్ చేసేయండి. సో అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీని ద్వారా నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎకానమీ సబ్జెక్ట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాట్ ఓన్లీ ఎకానమీ, మీరు టఫెస్ట్ అనిపించే ఏ సబ్జెక్ట్ అయినా కూడా కష్టపడి చదవడం కాదు, ఇష్టపడి చదవండి. అప్పుడే మీకు అది ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మై ఆర్డర్ బట్ జస్ట్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ. జస్ట్ టేక్ ఇట్ యాజ్ స్వీట్ అడ్వైస్. ఓకే, యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఎకానమీ అనేది అన్వైడబుల్ సబ్జెక్ట్. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి హై వెయిటేజ్ ఉన్న సబ్జెక్టులలో ఇది కూడా ఒకటి అనమాట. ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అయితే ఇండియన్ ఎకానమీలో సఫిషియంట్ నాలెడ్జ్ ఉండాలని భావిస్తున్నాను నేను. ఎందుకంటే మన త్రూ అవుట్ కెరీర్లో ప్రాక్టికల్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్. కష్టమని ఎందుకు అనుకుంటారంటే, దీనికి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది అవసరం. ఎకానమీలో అయితే అరౌండ్ 14-15% వెయిటేజ్ ఉంటుంది ఎకానమీలో. ఫండమెంటల్ ఎకానమిక్స్ కనుక క్లియర్గా ఉంటే మ్యాక్సిమం ప్రిలిమ్స్లో అన్ని క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్స్ని చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది వితౌట్ కన్ఫ్యూజింగ్. సో కాబట్టి నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే, మనం టైం దేనికి ఇన్వెస్ట్ చేయాలంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం. ఒక కాన్సెప్ట్ మరొక కాన్సెప్ట్తో ఎలా లింక్ అయ్యిందో అనలైజ్ చేయాలి. సో అలాగే ఇంకోటి ఏంటంటే, ఎన్సీఆర్టీ వచ్చేసరికి 9th స్టాండర్డ్ బుక్స్ నుంచి స్టార్ట్ చేయండి. సో అలాగే బేసిక్ బుక్స్ని కూడా కవర్ చేయండి. బేసిక్ కాన్సెప్ట్ అనేవి ఇక్కడ మనకి బేసిక్ కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్గా డీటెయిల్గా ఉండాలి. అధ్యయనానికి అనుబంధంగా ఎన్ఐఓఎస్ వెబ్సైట్ని చూడండి. ఎన్ఐఓఎస్ ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. సో మీరు ఐఏఎస్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా కవర్ చేయాల్సిన టాపిక్స్ ఇండియన్ ఎకానమీ నుండి ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి, పేదరికం, సామాజిక రంగాలలో చొరవ, దేశం యొక్క జనాభా, ఫైనాన్స్, బ్యాంకింగ్, బడ్జెట్, జనాభా కూర్పు, ఆరోగ్యం మరియు పారిశుభ్యం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక విధానం. మీరు ఫోకస్ చేసే టాపిక్స్లోని కాన్సెప్ట్ని క్లియర్ చేయడానికి చూడండి. నీతి ఆయోగ్, జిఎస్టీ, మనీ సప్లై, పన్నుల నిర్మాణం, ఎల్పిజి సంస్కరణలు, మానవాభివృద్ధి, ద్రవ్యోల్బణం, జీడిపి మరియు బ్యాంకింగ్ వంటి అంశాలపై దృష్టి పెట్టండి. ఎకానమీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనల్ని అడిగే క్వశ్చన్స్ ముందు చెప్పిన విధంగా లింక్ అయి ఉండాలి. దీనిలో మనకి క్లియర్ కాన్సెప్ట్ సక్సెస్ఫుల్గా అటెంప్ట్ ఇవ్వడంలో హెల్ప్ అవుతుంది. ఇంకా మనం ఎకానమీలోని టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ చూద్దాం. వీలైనంత వరకు టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. సో నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. సో ఇంకా మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇండియన్ ఎకానమీ ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ వన్, inclusive growth and issues arising from it. Next one, national income accounting. Next one, money and monetary policy. Next one, inflation. Next one, banking sector. Next one, financial market. Next one, external sector. Next one, poverty and unemployment. Next one, agriculture. Next one, industrial sector. Next one, infrastructure sector. Next one, service sector. Next one, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో గైస్, చూసారు కదా, ఈరోజు వీడియోలో మనం ఎకానమీలోని టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ అయితే డిస్కస్ చేసాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్ ఆఫ్ మై వీడియోస్. ఫీల్ ఫ్రీ టు కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఆల్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.